టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. సినిమాలో నుంచి ఫస్ట్ సాంగ్ దేఖ్ లేంగే సాలా రిలీజ్ అయ్యి మంచి ఫ్యాన్స్కి మంచి స్టఫ్ని అయితే ఇచ్చింది. అయితే సినిమాని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తూ ఉండటం కూడా ఫ్యాన్స్కి మంచి పూనకాలు తెప్పించే విషయం అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ బాయ్. సో ఖచ్చితంగా సినిమా అయితే మంచి హిట్ అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. అదేవిధంగా సినిమా తమిళ సినిమా తెరి మూవీకి రీమేక్గా వస్తుందని కూడా కొంతమంది అనుకుంటున్నారు. తెలుగులో పోలీసోడు అనే పేరుతో రిలీజ్ అయింది సినిమా, అది విజయ్ సినిమా. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన న్యూస్, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ శ్రీరామనవమి కానుకగా మార్చ్ 26న థియేటర్స్లోకి రానుంది అని ఫ్యాన్స్కి మంచి స్టఫ్ ఇచ్చే గుడ్ న్యూస్ని అయితే చెప్పారు. అయితే ఈరోజు నుంచి సినిమా అప్డేట్ ఎలా అయితే ఇచ్చారో చిన్నగా ప్రమోషనల్ కంటెంట్ మొత్తాన్ని కూడా వదులుతామని కూడా మైత్రి మూవీ మేకర్స్ తెలియజేశారు. చూడాలి మరి మార్చ్ 26న సినిమా థియేటర్లో ఏ రకమైన రచ్చ చేస్తుందో. మా ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి